దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడవును మాయడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనుచున్నాం నాయన. మీ ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని దర్శించి బలపరిచి ఆదరించి ఇంతవరకు నా ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత, మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునేటువంటి ధన్యత, భాగ్యమును దయచేసి ఉన్నారు. ఈ సమయమున శ్రేష్టమైన మీ లేఖన భాగములను చదువుకొని ధ్యానించబోతూ ఉండగా తండ్రి, మా మధ్యను మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి, మీ ఆత్మ సంచారము మా మధ్య ఉంచండి. నా తండ్రి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అయా, ఈ సమయమున మాకు కావలసిన వాక్య ఆహారము మీరు అందించచ్చు ఉండగా అయా నా తండ్రి, మీ కృపలో మేము బలపరచబడటానికి మీ కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అల్పుడను అయోగ్యుడను ప్రభువా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచుకొని నా నోటిని మీ బూరగా వాడుకొని ఈ సమయమున మాకు కావలసిన వాక్య ఆహారమును మాకు అందించి సర్వ సంపూర్ణతలోనికి మమ్మలను సంధించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరము ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే అందరకు తెలిసినటువంటి ఉపమానము, సుమారుగా సండే స్కూల్ స్థాయి నుంచి కూడా మనకు చెప్పబడి బోధించబడినటువంటి ఉపమానం, తలాంతుల ఉపమానముగా ఇది ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ తలాంతుల ఉపమానము మీద మనం కొన్ని పదుల ప్రసంగాలు విని ఉంటాం. మనం కూడా కొన్ని ప్రసంగాలు చేసి ఉంటాం. సంఘటన ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానం ఏమిటి అని చూస్తే, ఒక రాజు లేదా యజమానుడు దేశాంతరము వెళ్ళడానికి సిద్ధమై తన ఆస్తిని తన దాసులకు అప్పగించాడు. జాగ్రత్త చేయడానికి, పరిపాలన చేయడానికి, వాటిని పెంపొందించడానికి. ఎవరి సామర్థ్యము చొప్పున వాళ్ళకి ఇచ్చాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకతనికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఒకతనికి 1 తలాంతుని ఇచ్చాడు. అనగా ఎవరి సామర్థ్యము, ఎవరు ఎంతవరకు సమర్థులై ఉంటారో, ఎంతవరకు సమర్థత కలిగి వారు ఆ తలాంతులను సద్వినియోగపరచగలుగుతారో అంతవరకు ఆయన వాటిని అప్పగించి దేశాంతరము వెళ్ళాడు. అయితే ఈ 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు దానిని 10 చేశాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు దానిని 4 చేశాడు, రెట్టింపు చేశారు. 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు తీసుకొని వెళ్ళి భూమిలో
దాచిపెట్టాడు. ఆయన తిరిగి లెక్క చూసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు తన దాసులను పిలిచి లెక్క అడిగినప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా 5 నాకు ఇచ్చావు కదా, ఆ 5కు ఇంకొక 5 తలాంతులు నేను సంపాదించాను, ఇదిగో 10 తలాంతులు అని చూపించాడు. 2 తలాంతులు తెచ్చుకున్నటువంటి వాడు 2 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, ఇదిగో 2కు మరి 2 సంపాదించాను, ఇదిగో 4 తలాంతులు. వీరిద్దరితో ప్రభు చెప్పిన మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకముగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నియమిస్తా. మరి దేవుని బిడ్డలారా, 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు ప్రభు దగ్గరకు వచ్చాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నువ్వు విత్తని చోట కూర్చుకొని వాడవు, చల్లని చోట పంట సమకూర్చుకొని వాడవు అని నాకు తెలుసు, కాబట్టి నేను భయపడి నీ తలాంతు తీసుకుని వెళ్ళి భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీ తలాంతు నీకు ఇస్తూ ఉన్నాను. వెంటనే ప్రభు అన్నాడు, నేను అటువంటి వాడను అని నీకు తెలిస్తే ఈ తలాంతు తీసుకొని వెళ్ళి సాహుకారుల దగ్గర కదా ఉంచాల్సింది, నేను వచ్చి వడ్డీతో సహా వసూలు చేసుకునేవాడిని కదా, అయితే నీవు అది చేయకుండా నా నామమును అవమానపరిచావని ఆ 1 తలాంతు తీసి 10 తలాంతుల వానికి ఇచ్చాడు, 10 తలాంతులు గలవానికి ఇచ్చాడు. ఈ 1 తలాంతును పోగొట్టుకున్నటువంటి ఆ దాసుని వెలుపల చీకటిలోనికి నెట్టివేశాడు. ఇది క్లుప్తంగా ఈ తలాంతుల ఉపమానం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘటన లేదా ఈ ఉపమానము అంతటిని మనం పరిశీలన చేస్తే నమ్మకమైనటువంటి దాసులు చేసిందేంటి, నమ్మకము లేని లేక సోమరి అయినటువంటి లేకపోతే సిద్ధపాటు లేనటువంటి దాసుడు చేసిందేంటి, ఈ 2 విషయాలను మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారు, ఇక్కడ చెప్పబడినటువంటి మాటను గమనించండి. 16వ వచనంలో మనం చూస్తే 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ గమనించండి, ఇతడు చేసినటువంటి పని, 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు చేసినటువంటి పని ఏమిటి అంటే, ఆ 5 తలాంతులు తీసుకుని వెళ్ళి వాటితో ఏం చేశాడు? వ్యాపారము చేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సాధారణంగా వ్యాపారము అనగానే మనకు కనిపించేటువంటిది ఏమిటి? మోసంతో కూడినటువంటిది లేక లాభాపేక్ష కలిగినటువంటిది. ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి లోకం మనకిస్తూ ఉన్నటువంటి అర్థం, వ్యాపారం చేస్తున్నారు, న్యాయంగా వ్యాపారం చేస్తున్నారు అంటే లాభం కోసం చేస్తున్నారు, అన్యాయంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు అంటే ఇంకొకరిని మోసం చేసి వ్యాపారం చేస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఈ లోకం మనకిస్తుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు బోధిస్తుంది. కానీ ఇక్కడ ప్రభు ఉపయోగించినటువంటి ఉద్దేశము అది కాదు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే he went and trade with those 5 talents అనే మాట ఉపయోగించబడింది. అంటే అక్కడ ఉపయోగించబడిన పదం ఏంటంటే ట్రేడ్. ట్రేడ్ అనేటువంటి పదానికి అర్థం ఇచ్చి పుచ్చుకొనుట. అంటే ఈ 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఏం చేశాడు? ఆ 5 తలాంతులను తీసుకొని వెళ్ళాడట, అవసరమైన వాళ్ళకి ఇచ్చాడు, తనకు అవసరమైన దానిని పుచ్చుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్లుప్తంగా మనం వ్యాపారము ప్రారంభమైనటువంటి ప్రారంభ దశను మనం చూస్తే బార్టర్ సిస్టమ్ అంటారు, అంటే వస్తు మార్పిడి విధానము అంటారు. అంటే ఏం చేస్తారు? మన దగ్గర ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువును తీసుకొని ఒక సంతలోనుకో లేక ఒక ప్రదేశంలోనుకో మనం వెళతాం. ఆ వస్తువు అవసరమైనటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అని మనం చూస్తాం. ఆ వస్తువు అవసరమైన వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అవసరమైన వస్తువు వాళ్ళ దగ్గర ఉందా లేదా చూసుకుంటాం. ఇదిగో నా దగ్గర ఈ వస్తువు ఉంది, నీ దగ్గర ఆ వస్తువు ఉంది,
ఇదిగో నా వస్తువును లేదా నా దగ్గర ఉన్నటువంటి దానిని నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న దానిలో కొంత నాకు ఇవ్వు. మొట్టమొదట వ్యాపారం అనేది జరిగింది ఇలాగే. ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట కూడా ఇదే. నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి తలాంతులు, ఇక్కడ మనకు తర్జుమాలో కానీ లేదంటే మిగతా తర్జుమాల్లో కానీ భాషల్లో కానీ చెప్పబడినటువంటి మాట సుమారుగా ఇది 3600 రూపాయలు కావచ్చును అనే మాట ఉపయోగించబడింది, కానీ ఇంగ్లీష్లో టాలెంట్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే ప్రభు నీకు కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు, ప్రభు నీకు కొన్ని తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతులను నువ్వేం చేయాలి? ఇతరులకు ఇచ్చేటువంటి వాడిగా లేక నేర్పించేటువంటి వాడిగా, ఇతరుల దగ్గర నుంచి నీ దగ్గర లేనిది నేర్చుకునేవాడిగా లేదా పుచ్చుకునేటువంటి వాడిగా నేర్పించు, నేర్చుకో. ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటిది, ఈ 5 తలాంతులు కలిగినటువంటి వాడు బయటకు వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఇదిగో నాకు నా యజమానుడు ఈ 5 తలాంతులు ఇచ్చాడు, ఈ 5 తలాంతులను నేనే విధముగా సద్వినియోగం చేయాలి. వ్యర్థంగా ఇవ్వడుగా దేవుడు. యజమానుడు వ్యర్థంగా ఎవరికి ఏది ఇవ్వడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఇవ్వబడినటువంటి తలాంతులను ఆయన ఏం చేశాడు? ఇతరులకు అందించడానికి లేకపోతే ఇతరులకు నేర్పించడానికి అతడు ప్రయాసపడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇది సంఘ క్రమాన్ని ఏర్పాటు చేయడానికి లేకపోతే దేవుని దగ్గరకు ప్రజలను నడిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ప్రభు అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నడవవలసినటువంటి త్రోవను నేర్పటం ఏంటి? దేవుని బిడ్డలారా, అతని జీవిత విధానము ఏ విధముగా ఉండాలి అనేది బాలునికి అతని చిన్నతనంలోనే మనం నేర్పించాలి. పెద్దవాళ్ళను గౌరవించు, శ్రద్ధగా చదువుకో, నేర్చుకో. ఈ లక్షణాలను ఎప్పుడైతే మనం మన బిడ్డలకు నేర్పిస్తామో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ లక్షణాలను వదులుకోరు, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకోవడం మన బిడ్డలకు ఎందుకు నేర్పిస్తాం? స్కూల్కి ఎందుకు పంపిస్తాం? చదువుకోవడానికి ఎందుకు పంపిస్తున్నాం? వాళ్ళు ఆ చదువును గ్రహించి ఆ చదువుతో ఏదో చేసేస్తారని కాదు, వాళ్ళకి నేర్చుకోవడం వస్తుంది. తమకు తెలియని విషయాన్ని ఎలా నేర్చుకోవాలో చదువుకోవడం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. అనుదినము సమాజంలో పిల్లల మధ్యలో ఆడుకోవడానికి మనం పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? తన తోటి వారితో ఎలా మెలగాలో వాళ్ళు నేర్చుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ క్రమంలో వాళ్ళు తప్పులు చేస్తే మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఇది తప్పు, ఇలాగే నడుచుకోవాలి, ఇలా ఉండాలి అని వారి జీవితాన్ని సరిదిద్దుతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట కూడా అదే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. నీవు దేవుని యొక్క రక్షణను ఎరిగి ఉన్నావు, దేవుని యొక్క బిడగా బ్రతుకుతున్నావు. నీ బిడలకు దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, దేవుని యొక్క నడిపింపులో నడవటం అంటే ఏంటో తెలియదు. కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు దేవుని సన్నిధిలోనికి వస్తే మౌనంగా ఉండాలి, దేవుని సన్నిధిలోనికి వస్తే భయభక్తులతో ఉండాలి, మనకి ఏది అవసరమైనా దేవునినే యేసయ్యనే అడగాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? మనల్ని చూసి. అందుకే ప్రభు అంటాడు, వానికి నేర్పించు. నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోవడం. ప్రభు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, కష్టపడి పని చేయగలిగినటువంటి తలాంతులు ఇచ్చాడు, లేదా ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి మంచి మాటకారితనాన్ని ఇచ్చాడు, లేదా జ్ఞానంతో సలహాలు ఇవ్వగలిగినటువంటి స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు, లేకపోతే ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి ధనాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు, వాటిని అవసరమైనటువంటి వారికి అందించు.
ప్రభు దగ్గరకు ఒకసారి ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు అనేక మంది జన సమూహాలు ప్రభు దగ్గరకు వచ్చారట. ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వాళ్ళ వైపు చూచినప్పుడు వాళ్ళు ఎలా కనపడ్డారట? కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నటువంటి ప్రజల్లాగా, గొర్రెల్లాగా వాళ్ళు కనపడేసరికి ఆయన కనికరపడి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకు బోధ చేయడం మొదలుపెట్టాడట. ఆయన వారితో మాట్లాడుతూ ఉంటే 3 దినముల పాటు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేదు. ఆహారం గురించి కానీ, పానం గురించి కానీ, త్రాగటానికి నీళ్ల గురించి కానీ ఎవ్వరు ఆలోచించలేదు. 3వ రోజు ప్రభువే వాళ్ళతో అన్నాడు, తన శిష్యులను పిలిచి అన్నాడు, వీరు 3 దినాల నుంచి నా దగ్గర ఉన్నారు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, అయినా సరే అలాగే నా దగ్గర నిలిచి ఉన్నారు. కాబట్టి నేను వారి మీద కనికర పడుతున్నాను, వారికి ఆహారం పెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు ఉపమానంలో మనకు చెప్పబడుతున్నటువంటి మాట ఇదే. దాదాపు 5,000 మందికి ఆ దినమున ఆహారం పంచబడింది. ఆ అద్భుతం జరగడానికి కారణం ఏంటి? ప్రభు వారి మీద కనికర పడ్డాడు. అయ్యో, నా బిడ్డలకి దారి చూపించేటువంటి వాళ్ళు లేరే, నేను వాళ్ళకి నేర్పించాలి కదా, నేర్పిస్తా. వాళ్ళు నేర్చుకోవడం మొదలు పెట్టారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు, ప్రభు దగ్గరే ఉందాం అనుకున్నారు. ఆకలి దప్పులను, తమ శరీరాన్ని గురించి కూడా వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ప్రభు వారి కొరకు ఒక అద్భుతాన్ని చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు ఒక మనిషికి సరిపోతాయండి? ఎంత పెద్ద రొట్టెలైనా కనీసం ఒక 2 తిందారు అనుకుందా. కానీ అక్కడ ఎంతమంది తిన్నారో తెలుసా? 5,000 మంది తిన్నారు. తినగా ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. మరి అంత ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు నేర్పించడం మొదలు పెడతావు, ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నటువంటి తలాంతును ఇతరుల కొరకు ఖర్చు పెట్టడం మొదలు పెడతావు, ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. నీ గురించి నీవు ఆలోచించుకోకు, నీ గురించి నీవు యోచన చేసుకోకు, ఇది ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, ఏది ఆలోచన చేయకు. దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని నీ తలాంతును ఇతరులకు నేర్పించడం, నీ తలాంతులను ఇతరుల కొరకు ఖర్చు చేయడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క, అందుకే కీర్తనకారుడు 143వ కీర్తన 10వ వచనంలో ఈ మాట అంటాడు ప్రభుతోటి, దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా నడుచుకునుట నాకు నేర్పించు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన సన్నిధిలో నేర్పించేటువంటి వాళ్ళం మాత్రమే కాదు, నేర్చుకునేటువంటి వాళ్ళముగా కూడా ఉండాలి. ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ ఇతడు వెళ్ళి ట్రేడ్ చేశాడు, అంటే ఇచ్చి పుచ్చుకున్నాడు. కేవలం తనకున్నటువంటి తలాంతులను ఖర్చు చేయడం మాత్రమే కాదు ఇతడు చేసింది. ఏం చేశాడట? తనకున్నటువంటి తలాంతులను ఖర్చు పెట్టడం మాత్రమే కాకుండా తన దగ్గర లేనటువంటి తలాంతులను సిగ్గుపడకుండా, అభిజాత్యానికి పోకుండా అడిగి నేర్చుకున్నాడు, తీసుకున్నాడు అని ఇక్కడ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి అనేకమైనటువంటి శోధనలు వస్తాయి. మనం ఒక్కళ్ళమే దాన్ని సాధన చేయలేము, ఎదిరించలేము అనేటువంటి భయం కలుగుతుంది. ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే నా ప్రార్థన సరిపోదేమో అనే భయం కొడుతుంది కదా. అనేక సార్లు ఆ శోధనలో నుంచి ఇంకా నాకు దారేది దేవుడా అనుకుంటాం. కానీ సహాయం అడగాలంటే మనకేం అడ్డం వస్తుంది? అహం అడ్డం వస్తుంది కదా. నా ముందు పుట్టి పెరిగినాడు, నాతో పాటు ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అనేటోడు, ఇన్ని నేను అడిగేది ఏంది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక తలాంతు నిన్ను ప్రేమించి నీకు ఒక తలాంతునిచ్చాను, ఆ తలాంతుని ఇతరుల కొరకు ఖర్చు పెట్టు. కానీ నువ్వు నేర్చుకునేటప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టి ఏమీ లేని వాడిలాగానే నేర్చుకో.
ఎందుకంటే ప్రభు అంటాడు, ఇదిగో నేను మహోన్నతుడనైనను, మహామహిమ కలిగినటువంటి స్థితిలో నేను దూతల సహితము సమీపించలేనటువంటి మహా తేజస్సులో నివసించువాడనైనను, వినయము గల వారి యొద్దను దీనుల యొద్దను నివసించుచున్నాను. ఆయన దూతలు సహితం సమీపించలేనటువంటి మహామహిమలో ఉన్నటువంటి దేవుడే. కానీ ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ ప్రభువా ఇదిగో దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలయ్యా అని ప్రభు పాదాల దగ్గరకు వస్తాను, ప్రభు అంటున్నాడు నేను వాళ్ళ దగ్గర ఉంటాను. ఆ మనసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం సిగ్గుపడం. మనకు తెలియని దాన్ని తెలుసుకోవడానికి, మనకు తెలియనటువంటి తలాంతును మనం సంపాదించుకోవడానికి మనం సిగ్గుపడం. నిజమే, కొంతమందికి ప్రార్థన చేసే తలాంతు ఉంటుంది. ఎంతసేపు ప్రార్థన చేస్తారో తెలుసా? ఉదయం కూర్చుంటే సాయంత్రం దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. కొంతమందికి ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. దేవా నీకు స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను నాకున్నటువంటి పనులన్నీ నా మనసులోకి వస్తున్నాయి, నా వల్ల కాదు ఎంతసేపు ప్రార్థన చేయటం. ఇదిగో నాకు కావాల్సింది ఏదో నువ్వే చూసుకో. 2 ముక్కల్లో ప్రార్థన చేసి ముగించేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఉంటారు, ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరి గురించి గోజాడుతూ ఉంటారు. వారి కొరకు ఎంత శ్రద్ధగా ప్రార్థన చేసుకుంటారో, తమకు కలిగినటువంటి వాళ్ళందరి గురించి, తమ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి గురించి అదేవిధంగా ప్రార్థన చేస్తారు. తమకు తెలిసిన వాళ్ళందరి గురించి అదేవిధంగా ప్రార్థన చేస్తారు. నీకు ప్రార్థన చేయటం రాదా? వాళ్ళతో కలిసి కూర్చో, ప్రార్థన చేయి, నేర్చుకో. దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేయాలో, ఎలాగ ప్రార్థన చేయాలో, ఇతరుల కొరకు ఎలాగ మొరపెట్టాలో నేర్చుకో. నీకు సమయం దొరికినప్పుడు. నిజమే దేవుని బిడ్డలారా, కొంతమందికి దేవుడు కృపను అనుగ్రహించాడు, చక్కటి భాషణ ఇచ్చాడు. మరి కొంతమందికి ఆ భాషణ సరిగ్గా రాదు. చెప్పేటువంటి మాటల మధ్యలో కొంచెంగా గ్యాప్లు వస్తూ ఉంటాయి, వినడానికి ఇష్టంగా అనిపించదు. ఏం చేస్తారు? చెప్పగలిగినటువంటి వాళ్ళు చెప్పలేనటువంటి వారికి సహాయం చేయాల్సిందే. చెప్పలేనటువంటి వారు, అదే వీడు రాయ ముందు పెరిగినటువంటి బొడ్డోడే, వీడి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాల్సింది ఏంటి అనుకోకర్లా. వెళ్ళి నేర్చుకో, ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు నీతో పాటు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎందుకంటే మనం నేర్పించేటప్పుడు, మనం ఖర్చు పెట్టేటప్పుడు మన స్థితి ఎక్కడ ఉంటుంది? ఇలా ఉంటుంది, పైన ఉంటుంది మన స్థితి. నేర్చుకునేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు మన చేయి ఎలా ఉంటుంది? కింద ఉంటుంది. ప్రభు అంటున్నాడు ఈ రెండింటినీ నేర్చుకోవాలి. ఎందుకంటే తలాంతులు ఇవ్వబడటం అనేటువంటిది ఆత్మ తన చిత్తానుసారంగా ఇచ్చేటువంటిదే కదా. ఆత్మవరములను గురించి ధ్యానం చేసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ తానే తన చిత్తానుసారముగా ప్రతి ఒక్కరికి ఆ వరములను అనుగ్రహిస్తున్నాడు. ఒకరికి ఒక వరమే దొరుకుద్ది ప్రవచించేవారు, ఒకరికి ఒక వరమే దొరుకుద్ది విశ్వాసంగా ఉండేటువంటి వారు, ఒకరికి ఒక వరమే దొరుకుద్ది స్వస్థపరిచేటువంటి వారు, ఇంకొక వరం దొరుకుద్ది ప్రవచించేటువంటి వారు, భాషలతో మాట్లాడేటువంటి వారు. చాలా కొద్ది మందికి దొరుకుద్ది ఆ భాషలకు అర్థం చెప్పేటువంటి వారు. నేర్చుకోవాలి దేవుని దగ్గర కూర్చొని. మనకు వచ్చినటువంటిది, మనకు దేవుడు ఇచ్చినటువంటిది ఇతరుల కొరకు ఖర్చు పెట్టాలి. అది దేవుని బిడ్డలారా, ఇది ఈ 5 తలాంతులు కలిగినటువంటి వాడు చేసిన పని. ఈ 2 తలాంతులు కలిగినటువంటి వాడు చేసిన పని. 5 తలాంతులు కలిగినటువంటి వాడు బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ 5 తలాంతులను నేనేం చేయాలి ప్రభు అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అది ఇతరుల కొరకు ఖర్చు పెట్టాడు, ఇతరుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆ 5 తలాంతులకు ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్నాడు. 2 తలాంతులు కలిగినటువంటి వాడు వెళ్ళాడు, ఇతరుల కొరకు ఆ తలాంతులు ఖర్చు పెట్టాడు. మరి 2 తలాంతులు ఇతరుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. వచ్చి ప్రభు దగ్గర అంటున్నాడు, అయ్యా నువ్వు 2 ఇచ్చావు, నేను దాన్ని 4 చేశాను. నీ కొరకు, నీ బిడ్డగా బ్రతకడానికి నాకున్న తలాంతులను అభివృద్ధి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. ఇదిగో నా 2కి ఇంకొక 2 దొరికాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, నేర్పించాలి,
నేర్చుకోవాలి. దీనిని మర్చిపోయి ఒక్క తలాంతు కలిగినటువంటి వాడు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? దాచిపెట్టుకున్నాడు. వీడు ఖర్చు పెట్టలా, ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోలే. ఒక తలాంతే కదా నా దగ్గర ఉంది, ఇది 5 తలాంతులు కలిగినటువంటి అన్న నాతో పాటు ఉన్నాడు, నా సహోదరుడు ఉన్నాడు, అతనితో పాటు నేను కూడా వెళ్తాను. ఆ 5 తలాంతులతో పాటు నా తలాంతును కూడా తనతో పాటు ఖర్చు చేస్తాను. నేను ఇంకొకటి సంపాదించుకుంటాను. ఆలోచించలే. లేదు, ఆయనకు అంత ఇచ్చాడు కదా, నాకు ఒకటే ఇచ్చాడు కదా అని చెప్పేసి 2 తలాంతులు కలిగిన వానితో కూడా పోలే. ఏం చేశాడు? ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కామెంట్ చేశాడు ప్రభువుని గురించి. చాలా విచిత్రమైనటువంటి కామెంట్, వినగానే నెగిటివ్గా అనిపించేటువంటి కామెంట్. చూడండి, విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట సమకూర్చుకుని వాడవును అయిన కఠినుడవు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటలు వినగానే మనం ఏమనుకుంటాం? ప్రభు అంత కఠినాత్ముడా? కానీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి భాషణంలో మనం గమనిస్తే ప్రభు ఎక్కడైనా దాన్ని సమకూర్చుకున్నాడా? కూర్చుకోవాలా. కానీ నిన్ను చూసి, నీ ప్రవర్తనను చూసి, నువ్వు మాట్లాడే మాటలు చూసి, నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తన, నువ్వు చేసేటువంటి పనులు, వీటన్నిటిని చూసి దేవుని గురించి తెలియనటువంటి వాడు ఎవరైనా సరే నీతో పాటు వచ్చి, అన్న మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది, ఇంత మంచిగా బ్రతకాలంటే నేనేం చేయాలి అని నీతో పాటు కలిసి, నీతో పాటు అతడు కూడా ఆ మంచి లక్షణాలు, అతడు లేక ఆమె ఆ మంచి లక్షణాలు నేర్చుకుంటూ నీలాగే మంచిగా తయారయ్యారు అనుకోండి, నీలాగే నిజంగా దేవుణ్ణి ఎరిగి దేవుని దగ్గరికి నడిపించబడ్డారు అనుకోండి, ఆ పంట ఎవరిది? నీదవుతుందా? ఆలోచన చేయండి. నీవు సువార్త ప్రకటిస్తూ ఉన్నావు, సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రకటన ద్వారా కొంతమంది రక్షించబడ్డారు, దేవుని దగ్గరకు నడిపించబడ్డారు, భక్తులు ఎదుగుతూ ఉన్నారు. ఆ పంట ఎవరిది? దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నేడు అనేక మంది సేవకులు, అనేక మంది క్రైస్తవులు మర్చిపోతున్నారు. చాలా మంది చేసే కామెంట్ ఏంటో తెలుసా? ఒక్కొక్క సంఘంలో, ఈ సంఘాన్ని కట్టింది నేను. ఎవరండి కట్టింది? సంఘాన్ని కట్టింది నేను. మా తాతల కాలం నుంచి ఈ సంఘానికి బ్యాక్ బోన్ నేనే. ప్రభు అంటున్నాడు, అది నీది కాదు. నీవు నా బిడ్డగా ఉండటం చూసి నా దగ్గరకు వచ్చారు. ఆ పంట ఎవరిది? నాది. ఆ పంట దేవునిది. దేవునికి అప్పగించడానికి ఈ ఒక్క తలాంతు కలిగినటువంటి దాసునికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం చేసినా నాకేం మిగులుద్ది కదా? ఏం చేసినా నాకేం మిగులుద్ది? ఒక తలాంతు ఇచ్చాడు, ఈ 1 2 చేస్తే ఏమి, 3 చేస్తే ఏమి, ఎంత చేసినా తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సిందేగా. కాబట్టి ఏం చేద్దాం? తీసుకొని వెళ్ళి భూమిలో దాచిపెడదాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించి, నువ్వు నేర్చుకో, కానీ దాచిపెట్టకు. దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఎప్పుడైతే నువ్వు దాచిపెట్టడం మొదలు పెడతావు, ఎప్పుడైతే నాకు లేదు అనేటువంటి స్థితిలో, ఆలోచనలో నీవు ఉంటావు, వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని యొక్క శిక్ష నీ దగ్గరకు వస్తుంది. చాలా మంది క్రైస్తవులు దాచుకోవడానికి చెప్పే మాట ఏంటో తెలుసా? మేము అంత పెద్దవాళ్ళమా అండి, మేము చెప్పేటంత గొప్పవాళ్ళమా, లేకపోతే సహాయం చేసేట అంత శక్తి మాకుందా, ఏదో మేము చిన్నవాళ్ళం కదా. ఇర్మియా ప్రవక్త కూడా అదే మాట అన్నాడు ప్రభు వచ్చి, అయ్యా నువ్వు గర్భంలో పుట్టక ముందే నా కన్నులు నిన్ను చూశాయి, నీ ఎముకల్లో ఒకటైనా ఏర్పరచక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు నా కోసం నిలబడు అంటే ఇర్మియా ఏమన్నాడు? అయ్యా నేను బాలుండి, నా శక్తి సరిపోదయ్యా. కానీ అక్కడ ప్రభు ఎన్ని ధన్యతలు ఇచ్చాడో చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చెప్పబడినటువంటి మాటలు గమనించండి. ఎన్ని ధన్యతలను ప్రభు ఆయనకి ఇచ్చాడు.
ఎన్ని తలాంతులు ప్రభు ఆయనకి ఇచ్చాడో. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని అక్కడ తలాంతులు చెప్తూ ఉన్నాడు. చూడండి, పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకవేళ ఇర్మియా ఇదిగో ఇశ్రాయేలు నువ్వు తిరిగి కట్టబడతావు అంటే ఇశ్రాయేలు కట్టబడేదే. ఇర్మియా ఒకవేళ ఇదిగో నేను నిన్ను నాశనం చేయడానికి ఇష్టపడ్డాను, కానీ నీవు నాశనం కావడం నాకు సంపూర్తిగా ఇష్టం లేదు, ఇదిగో నిన్ను లేవనెత్తుకుంటున్నాను, నీ కొరకు నా కడుపు తరుక్కుపోతూ ఉందని ప్రవచించాడు. దేవుని యొక్క కృప అలాగే వచ్చింది. దేవుని బిడ్డలారు గమనించింది, ఎన్ని తలాంతులు ఇర్మియాకు ప్రభు ఇచ్చాడు. కానీ ఇర్మియా ఏమంటున్నాడు, అయ్యా నేను బాలుని, నాకేం శక్తి సరిపోద్దయ్యా. దేవుని బిడ్డ, ఒకవేళ ఈ తప్పు నువ్వు కూడా చేస్తూ ఉన్నావేమో ఆలోచించు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు తలాంతునిచ్చాడు, ఆ తలాంతు నీకు తెలుసు, ఆ తలాంతును ప్రభు నీకు ఎరుక చేశాడు, కానీ దానిని ఉపయోగించడానికి నీ మనస్సు రాక దాచుకుంటూ ఉన్నావేమో. వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, దాచుకోవద్దు. అదేవిధంగా పత్రిక పాఠంలో మనం చూస్తే పౌలు భక్తుడు ఏదెన్సుకి వెళ్ళినప్పుడు ఏదెన్స్ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? అయ్యా మీరు అతి దేవతా భక్తి కలిగినటువంటి వాళ్ళలాగా నాకు కనపడుతూ ఉన్నారు. నేను మీ పట్టణాన్ని తిరిగి చూస్తూ ఉంటే ఒక చోట నాకు కనపడింది, తెలియబడినటువంటి దేవునికి అని ఒక బలిపీఠం కట్టి మీరు ఆరాధన చేస్తున్నారే, ఆ దేవుడి గురించే నేను మీకు ప్రకటన చేస్తా ఉన్నాను. అక్కడ పౌలు భక్తుడు చెప్పింది చూడండి. ఆయనట పౌలు భక్తునికి ఉన్నటువంటి జ్ఞానం సన్హెడ్రిన్ సభలో గమలీయేలు యొక్క శిష్యుడట. ఆయన ఒక మాట చెబితే ఆ సభలో ఎవ్వరూ మాట్లాడలేకపోయేవాళ్ళంట, అంత జ్ఞానం కలిగినటువంటి వాడు. అయినా ఆయన అంటాడు, నేను జ్ఞానంతో గాని వాక్చాతుర్యంతో గాని మీ మధ్యకు రాలేదు, దేవుని కృపను మాత్రమే నమ్ముకొని మీ మధ్యకు వచ్చాను అని కొరింథీ సంఘానికి చెప్తాడు. ఇక్కడ అంటాడు ఏదెన్స్ వాళ్ళతోటి, అయ్యా మీరు అన్యులు పనికిరాని వాళ్ళు అంటలా. వాళ్ళ వైపు చూచినప్పుడు ఏజెన్స్ వాళ్ళలో పౌలు భక్తునికి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం కలిగి కనపడిందట. అదేంటో తెలుసా? భక్తిగా మోకరించడం. పౌలు అంటున్నాడు, ఆ భక్తి నేను కూడా నేర్చుకోవాలి. మిమ్మల్ని చూస్తే దేవతా భక్తి అధికంగా ఉన్నట్టు కనపడతా ఉంది. నేను ఇంకా చూస్తూ ఉంటే ఇదిగో తెలియబడినటువంటి దేవునికి అని మీరు ఆరాధన చేస్తున్నారు. ఆ దేవుని తరఫున ఆ దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీ మధ్యకు వచ్చానయ్యా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఇర్మియా బాలుని అని దాచుకోవడానికి ప్రయత్నం చేసి ప్రభు చేత గద్దించబడ్డాడు. పౌలు తనకున్న ఆధిక్యతలన్నింటినీ వదిలిపెట్టుకొని ఏజెన్స్ వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు, అయ్యా మీకు దేవతా భక్తి అధికంగా ఉంది, నేను కూడా అది నేర్చుకుంటానయ్యా అని తన్ను తను తగ్గించుకున్నాడు. 10 సంఘాలను కట్టాడు. ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేనేం చేస్తున్నాం? దేవుని దగ్గర మనం దాచుకునేటువంటి వాళ్ళలాగా బ్రతుకుతున్నామా? మనకున్న తలాంతులను దాచుకొని ఈ లోకానికి అన్యాయం చేస్తూ మనకు మనం అన్యాయం చేసుకుంటూ చీకటిలోనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళలాగా ఉంటున్నామా? లేక ఆ 5 తలాంతులు 2 తలాంతులు కలిగినటువంటి దాసులు, నమ్మకమైన దాసులు ఎందుకయ్యారు తెలుసా? వాళ్ళు 5కు 5 సంపాదించిన ఆ 10 పట్టుకొచ్చి యజమానునికి ఇచ్చారు. ఇది నీదేనయ్యా, నీ కృప నాకు చాలు అని యజమానుని దగ్గర నిలబడ్డారు. ప్రభు అంటున్నాడు, నమ్మకమైనటువంటి నా దాసుడు. ఆ తీర్పు దినమున ప్రభు అంటాడు, నీవు నమ్మకమైన నా కుమారుడవు, నా కొరకు రాజ్యాలను సంపాదించావు, నా కొరకు ఆత్మలను సంపాదించావు, నా కొరకు ప్రజలను సంపాదించావు, నాతో పాటు రా, నా సింహాసనంలో కూర్చో. చూడండి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, జయించు అని నాతో కూడా
నా సింహాసనములో నుండనెత్తును. ఎందుకంటే నీవు సాతాను సామ్రాజ్యం ఉన్నటువంటి చోట నీవు నిలబడి నా కొరకు నిలబడ్డావు. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నిజమే అపవాది చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్న మహిమ అంతా నాకు అప్పగించబడింది. ఆ మధ్యలో నువ్వు ఉన్నావు. దేవుని కొరకు నిలబడ్డావా? దేవుని కొరకు నిలబడతావా? దేవుని యొక్క బిడ్డగా ఆయన ఇచ్చినటువంటి తలాంతులను ఆయన కొరకు ఖర్చు చేస్తూ మరికొన్ని తలాంతులు సంపాదించుకుంటావా? ప్రభు అంటున్నాడు, అలా సంపాదించుకుంటే నువ్వు కూడా నా సింహాసనంలో ఉంటావు, నా కుమారుడిగా ఉంటావు, నమ్మకమైన నా దాసుడిగా నా సంతోషంలో పాలు పంపులు పొందుకుంటావు. దేవుని బిడ్డ, ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకుందాం. అతి నమ్మకమైనటువంటి బిడ్డలాగా ఫలించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకున్నటువంటి తలాంతులను మా ప్రభువా మీ కృప కొరకు, మీ మహిమ కొరకు ఖర్చు చేయమని చెప్తూ ఉన్నాం. అయ్యా మాకు లేనటువంటివి, మా పొదువైనటువంటి తలాంతులను సంపాదించుకోమని, నేర్చుకోమని, అందుకొరకు ఇదిగో మాకున్నటువంటి అహమును, మాకున్నటువంటి అవలక్షణాలను వదులుకొని నేర్చుకోమని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయ్యా నీ కొరకు నమ్మకమైనటువంటి నీ దాసులుగా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఫలించే కృపను మా ప్రభువా మాకు అందించండి. అయ్యా ఒక తలాంతు కలిగినటువంటి వ్యక్తి దాచిపెట్టుకున్నట్టుగా మాకున్న తలాంతులను దాచిపెట్టుకొనక, అయ్యా నీ నామమునకు అవమానము తేక నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా నా ప్రభువా ఫలించేటువంటి కృప భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, ఈ వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి ఆశీర్వదించి ఫలింపచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.